మూసి మొత్తం కూడా ప్రక్షాళన జరుగుతుందని చెప్తారు. మీలో ఉందా? ఏమంటున్నారు? మాది మాది ఉంది, మూసి పక్కనే ఉంది మాది. మాది మాది రిఫర్ బ్రెడ్లో లేదు, ఏం లేదు. అయితే ఏమంటున్నా అంటే బఫర్ జోన్ అవి ఇవి అని చెప్తున్నారు. సర్వే చేసిపోయారు. ఇప్పుడు అది ఇల్లు తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ మాకు వద్దండి, మేము ఇక్కడనే ఉంటాం. ఇక నాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. అయితే చదువులు ఇక్కడనే ఉన్నాయి మాకు. మేము చదువుకోలేదు, నేను పెయింటర్ని. నా పిల్లలన్నా చదివిద్దామని చెప్పి నా ఆశ. అక్కడ వెళ్తే అక్కడ నేను పనులు ఏముంటాయండి, పనులు ఏముండే కదా, కష్టంగా ఉంటాయి, కష్టమవుతుంది. ఎలా బతకమంటారు? ఇక్కడ లోకల్లో కొంతమంది ఉన్నారు మనకు నాకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళే చాలామంది. వాళ్ళు నాకు పనులు ఇస్తారు, పెయింటింగ్ పని. ఈ వెనుక బస్తీ ఉన్నది, కాలనీ ఉన్నది, ఆ కాలనీలో పని చేస్తాం మేము, పెయింటింగ్ పని. అయితే ఈయన ప్రాజెక్ట్ అని చెప్పి తీసేసి ఇప్పుడు మీ అందరూ అనుకుంటున్నారు ఏది ఒక 4 ఇండ్లు 10 ఇండ్లు పోతాయని కాదు. ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది. ఏడు వరకు పోతుందంటే రోడ్డు వరకు పోతుంది. రోడ్ సైకిలింగ్ పార్కింగ్ అని ఏదో చెప్తున్నారు. అంటే కొంతమంది అధికారులు చెప్తున్నారు మూసి ఓన్లీ ఒక నెంబర్ వేసాం కానీ ఇంతవరకు కూలగొట్టలేదని చెప్పి. కూలగొట్టలే కదా సార్. ఇప్పుడు వాళ్ళు 16,000 కోట్లు అన్న వాళ్ళు ఈయన 1,50,000 కోట్లు అంటే పెంచిందంటే ప్రాజెక్ట్ పెరిగినట్టే కదా. చిన్న లాజిక్ ఆలోచించండి. దానికి ఇప్పుడు 16,000 కోట్లలో వాళ్ళు చేస్తా అని చెప్పి ప్రపోజల్ పెట్టిరు. మీరు 1,50,000 కోట్లు దేనికి అడుగుతున్నారని చెప్పి ప్రశ్నిస్తారు కదా ఎవరైనా. వాళ్ళు దానికి చెప్పొస్తారు కదా. అది చెప్పేది ఏంటంటే ఆయన చెప్పింది 20%, ఈయన మొత్తం 100%. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? 20 నేను బస్సులో ఉండబట్టి 30 ఏళ్ళు అవుతుంది. మేము ఇల్లు కట్టింది 20 ఏళ్ళు అవుతుంది మాది. సొంత ఇల్లు కట్ట పర్మిషన్ ల్యాండ్ ఉన్నాయా? పర్మిషన్ కదండి, పట్టా ల్యాండ్ మాది. పట్టా ల్యాండ్లో మేము కట్టుకున్నాం. కట్టేటప్పుడు ఏ అధికారి కట్టొద్దని చెప్పలేడు, ఎవరు వచ్చి మాకు ఆపలేరు. ఆపితే కట్టొద్దంటే కట్టకపోతుంటే మేము ల్యాండ్ కొంటుండే, ల్యాండ్ డబ్బులే వేస్ట్ అవుతున్నామో, మా ఇల్లు డబ్బులు అయితే వేస్ట్ కాకపోతున్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుడు. ఇప్పుడు మా ఇంటికి చెప్తున్నా, మా ఇంట్లో మేము 2 అన్నదమ్ములం. నాకు 2 పిల్లలు, నాకు 2 పిల్లలు, నాకు 4 పిల్లలు. మొత్తమే మేము ఎంతమంది 6 మంది పిల్లలు. మా అమ్మ మేము అందరం పోయి ఒక్క డబుల్ బెడ్రూమ్లో ఎలా ఉంటామండి? ఉండగలుగుతామా? మీరే చెప్పండి, న్యాయంగా చెప్పండి. ఉండగలుగుతామా? ఉండలేం కదా. సరే చెయ్యండి, మీరు ప్రాజెక్ట్ చేసుకోరు, మంచిగా చేసుకోరు, తప్పండిలే. మాకేం చేయండి, మాకు రండి, మీరు వచ్చి మా దగ్గర అడగండి, బాబు మీ ఇల్లు నేను కొనుక్కుంటా, మీరు అమ్మండి అని చెప్పండి. మేము అమ్ముతాం, మా ఇల్లు మేము మా సంతోషంగా అమ్ముతాం. ఎందుకంటే మాకు 10 రూపాయలు వస్తే ఈడ కాకపోతే ఇంకో దగ్గర కొనుక్కుంటాం. కొనుక్కొని సేమ్ ఇదే మీ ఇప్పుడు 60 గజాలు ఉంది, 60 గజాల ల్యాండ్కు వాల్యూ ఇవ్వండి. కేటీఆర్ సార్ వచ్చారు ఇంతకుముందు, ఏమన్నారు? 3 ఇంతలు డబ్బులు ఇవ్వాలి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటారు. మాకు ఉద్యోగం కూడా అవసరం లేదు, మాకు డబ్బులు ఇవ్వండి చాలు, మేము వేరే దగ్గర పోయి కొనుక్కుంటాము, కట్టుకుంటాం. అప్పుడు మీరు ప్రాజెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 1,50,000 కోట్లు చేసిన వాళ్ళు ఇంకో 50 కోట్లు ఎక్కువ తేండి, అడగండి. ఎవరి దగ్గర అయితే మీరు అప్పు తెస్తున్నారో వీరైతే కట్టరు కదా. అది కట్టాల్సింది మళ్ళీ మేమే కడతాం. మేము ఎట్లా కడతాము? మేమేం చేస్తాం? పన్ను రూపాన మళ్ళీ కడతాము. ఇప్పుడు ఉప్పు పైన పప్పు పైన ప్రతి దానిపైన పెంచుతారు, పెంచి మా దగ్గరనే తీసుకుంటారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీరు ఇంత బాధపడుతున్నారు. మీరు దాంట్లో ఎంత కమిషన్ తీసుకోవాలని చూస్తారు? సరే తీసుకోండి, మీరు ప్రతి ఒక్కరు చేస్తారు ఆ పని. ఎవరేం శుద్ధపూస కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తారు, ప్రజలకు కూడా తెలుసు. కానీ ఏంటంటే పెట్టి తీసుకోండి, మీరు తినండి మాకు తినిపియండి అంటారు. ఒక నిదానం వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళదే ఇది. ఒక ఏమనుంది, కావు కిలావు అంటే తినండి తినిపియండి అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే సరే ప్రాజెక్ట్ చేయండి, డబ్బులు దాన్ని పెంచండి, పెంచి మాకు నష్టపరిహారం కట్టించి తీయండి. ఉట్టి డబల్ బెడ్రూమ్ అయితే జరిగేదే లేదు, పోయేదే లేదు. మా ఇంటి దగ్గరకు వస్తే అది వేరే ఉంటుంది ఇక. ఎందుకంటే మాకు ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా వచ్చారు, మాకు హామీ ఇచ్చాడు, మీ ఇల్లు పోతుందంటే మేము ముందు నిల్చుంటామని. మా ఎమ్మెల్యే సార్ వచ్చిండు, మా సార్ కూడా చెప్పిండు, సరే మీ ఇల్లు పోతే మేము నిల్చుంటాం ముందని చెప్పారు. మా కార్పొరేటర్ వచ్చారు, ఆయన కూడా చెప్పిండు మీ ఇల్లు పోతే మేము ఉంటామని చెప్పారు. మా బస్సీ లీడర్ ఉన్నారు మల్లేష్ అన్న, ఆయన కూడా చెప్పిండు మీ ఇల్లు పోతే మా ఇల్లు ఇస్తా అని చెప్పాడు ఆయన. అంటే భరోసా ఇస్తున్న మనిషికి. ఎందుకంటే ఇంతమంది మాకు అండగున్నారు. అప్పుడు మొన్నటిదాకా 2 మంత్స్ దాకా మేము ఒక నెల రోజులు అయితే మేము ఒక్కరిగానే పోరాడినాం. అంటే మా బస్సు లీడర్ ఒక్కరే ఉన్నారు, మిగతా ఎవరు రాలేరు. కానీ మొన్న రీసెంట్గా అందరూ వస్తారు. ఎందుకంటే అందరికి తెలుస్తుంది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఏందో మొత్తం సినిమా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, అరే పేద ప్రజలు నిజంగా అన్యాయం అయిపోతారని చెప్పి అందరూ బయటకు వస్తున్నారు. ఇంతవరకు ఎందుకు రాలేరు? అది ప్రాజెక్ట్ గురించి కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు మెల్లమెల్ల డీటెయిల్స్ మొత్తం అర్థమైపోతుంది పబ్లిక్కి.